ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్ శ్రీ వెంకటేశ్వర భక్త ఛానల్ సంయుక్తంగా సభక్తికంగా సమర్పించు నాద కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ప్రఖ్యాత విద్వాంసులచే శ్రీవారికి నాద నీరాజనాన్ని సమర్పిస్తున్న ఈ వేదికపై ఈరోజు శ్రీమతి మీనాక్షి సోమసుందరం గారు మరియు వారి శిష్యురాన్రైన కుమారి అర్చన కుమారస్వామి, కుమారి విశ్వేశ్వరి గణేశన్, శ్రీమతి జయశ్రీ అలమూరు, శ్రీమతి కవిత జయరామన్ గారు తమ వీణా గానంలో కొన్ని వాగ్గేయకర కృతులను, సంకీర్తనలను వినిపించబోతున్నారు. వీణ దైవదత్తమైన వాద్య పరికరం. మన పురాణాలలో ఎన్నో రకాలైన వీణలు ఉన్నట్లు తెలుస్తోంది. వీణను సరస్వతీదేవి నిరంతరం మీటుతుంది. ఆ వీణాగానంలో విశ్వరచన జరుగుతుంది. భారతీయ సంప్రదాయ వాద్యమైన వీణ మన సంస్కృతికి నిదర్శనం. అంతటి మహత్తరమైన వీణాగానాన్ని మనకి వినిపించబోతున్నారు ఈ విదూషిమణి శ్రీమతి మీనాక్షి సోమసుందర్ గారు. వారి తాతగారైన శ్రీ అనంత కృష్ణమయ్య గారి వద్ద, తల్లిగారైన సరస్వతమ్మ గారి వద్ద, కల్పకం స్వామినాథన్ గారి వద్ద వీణ నేర్చుకున్నారు. దేశ విదేశాలలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఎన్నో ప్రశంసలను అందుకున్నారు. శ్రీవారి కృపా విశేషం చేత ఈనాటి నాదనీరాజనం కార్యక్రమంలో పాల్గొంటున్న వీరిని స్వాగతిస్తూ, వీరికి మృదంగంపై సహకరిస్తున్న శ్రీ అనిల్ కుమార్ గారికి, ఘటంపై సహకరిస్తున్న ఏఎస్ శంకర్ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా మైసూర్ వాసుదేవాచార్య గారి గౌళి రాగంలోని కృతి ప్రణమామ్యహం, ఈ కృతిని పంచవీణాగానంలో ఆలకిద్దాం.
శ్రీ వెంకటేశ్వర స్వామివారి లీలా విభూతులను 32,000 సంకీర్తనలతో ఆవిష్కరించిన మహాభాగవతుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. వారు రచించిన వందే వాసుదేవం అనే సంకీర్తనను శ్రీరాగంలో వీణానాదంలో ఆలకిద్దాం.
మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారిని కీర్తిస్తూ మధురై శ్రీనివాసన్ అనే సంగీత విద్వాంసులు మంత్రబలం అడైందా ఆలయం మంత్రాలయం అనే సంకీర్తనను సృజించారు. ప్రఖ్యాతి చెందిన ఈ కీర్తనను హంసనాదం రాగంలో వీణాగానంలో ఆలకిద్దాం.
ముత్తయ్య భాగవతర్ సంగీత త్రిమూర్తుల కోవలో కృతులను జాతికి అందించిన వారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని కీర్తిస్తూ వారు చేసిన కృతి దేవి శ్రీ మహాలక్ష్మి. ఈ కృతిని హరినారాయణి రాగంలో వీణానాదంలో ఆలకిద్దాం.
అన్నమయ్య సంకీర్తనల్లో బహుళ ప్రాచుర్యం పొందిన సంకీర్తనల్లో ఒకటి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము. ఈ సంకీర్తనను ముఖారి రాగంలో వీణాగానంలో విందాం.